హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో హ్యామ్స్టర్ కంబ్యాట్ యొక్క హెచ్ఎంఎస్టీఆర్ అనేటటువంటి టోకెన్ని బైబిట్ ఎక్స్చేంజ్లో ఏ విధంగా సెల్ చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం మైనింగ్ గురించి అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయండి. సో ఇప్పుడు నేను బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేశాను. బైబిట్ ఎక్స్చేంజ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ స్పాట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ స్పాట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద లైన్లో స్పాట్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఆ స్పాట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్పాట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక పెయిర్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ నాకు సన్డాగ్ యూఎస్డిటీ అని ఉంది. ఆ పేరు ఏదైతే ఉందో మీకు బీటీసీ యూఎస్డిటీ అని కూడా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనమాట. సో టచ్ చేసిన తర్వాత ఇలా ఒక సెర్చ్ బార్ అనేది ఓపెన్ అవుతుందండి. సెర్చ్ బార్ మీద టచ్ చేసి మీరు హెచ్ఎంఎస్టీఆర్ అని టైప్ చేయాలండి. సో హెచ్ఎంఎస్టీఆర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ వచ్చాయండి. వీటిలలో హెచ్ఎంఎస్టీఆర్ యూఎస్డిటీ అని ఏదైతే ఉందో హెచ్ఎంఎస్టీఆర్ యూఎస్డిటీ ఆ పెయిర్ని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ హెచ్ఎంఎస్టీఆర్ యూఎస్డిటీ అని వచ్చింది చూడండి క్లియర్గా. ఈ హెచ్ఎంఎస్టీఆర్ యూఎస్డిటీ అని వచ్చిన తర్వాత మీరేం చేయాలి అని అంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి కింద డౌన్ సైడ్లో బై సెల్ అని ఉంది. సెల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఆ సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఎల్లో కలర్ ఒక చిన్న సున్నా లాంటిది ఒకటి కనిపిస్తుంది చూడండి. ఈ ఎల్లో కలర్ దాని మీద ఇలా రైట్ సైడ్కి ఇలా స్క్రోల్ చేయాలండి. స్క్రోల్ చేసి మీరు ఎంత పర్సెంట్ సెల్ చేయాలనుకుంటున్నారు టోకెన్స్ని అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడ 100% మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద సెల్ హెచ్ఎంఎస్టీఆర్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇంకోసారి సెల్ హెచ్ఎంఎస్టీఆర్ అని వచ్చింది చూడండి. ఈ సెల్ హెచ్ఎంఎస్టీఆర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద ఇంకొకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి అక్కడ చూడండి ఆల్ ఆర్డర్స్ ఫిల్డ్ సక్సెస్ఫుల్లీ అని పడింది. అంటే మీ టోకెన్స్ అనేవి సెల్ అయిపోయినట్టే దానికి మీనింగ్. ఒకవేళ మీ టోకెన్స్ సెల్ అయ్యాయా లేదా అనేది మీకు డౌట్గా ఉంటే మీరేం చేయాలి అంటే ఇక్కడ ఒక బుక్ లాంటి సింబల్ అవుతుంది చూడండి. ఇక్కడ రౌండ్ చుట్టాను రెడ్ కలర్ మార్కులు. ఆ బుక్ లాంటి సింబల్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కరెంట్ ఆర్డర్స్లో ఎటువంటి చూపించట్లేదు అంటే సెల్ అయిపోయినట్టే. సో మీరు సెల్ అయ్యా లేదా లేకపోతే ఎంత అమౌంట్ వచ్చింది అని చెక్ చేసుకోవడానికి అక్కడ ఆర్డర్ హిస్టరీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హెచ్ఎంఎస్టీఆర్ యూఎస్డిటీ సెల్ చేసినట్టు వచ్చింది. సో ఎన్ని టోకెన్స్ మనం సెల్ చేసాము, ఎంత యూఎస్డిటీకి మనం సెల్ చేసాము అనే డీటెయిల్స్ ఇక్కడ వచ్చాయన్నమాట. సో ఇక్కడ నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టోటల్గా డీటెయిల్స్ అనేవి వచ్చాయండి. సో ఈ హెచ్ఎంఎస్టీఆర్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెల్ చేయడం ద్వారా నాకు 7 యూఎస్డిటీ అనేవి వచ్చాయన్నమాట. సో ఇంతేనండి టోకెన్స్ని సెల్ చేసే విధానం. సో దాంతోపాటు మీరు సెల్ చేయంగా మీకు వచ్చినటువంటి యూఎస్డిటీ ఎక్కడ ఉన్నాయని చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఇక్కడ అసెట్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ అసెట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూనిఫైడ్ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద క్లిక్ చేస్తే మీకు సెల్ చేయంగా వచ్చినటువంటి యూఎస్డిటీ అనేది ఇక్కడ కూడా చూపిస్తుందండి. సో ఇంతేనండి ఈ వీడియోలో మనం హెచ్ఎంఎస్టీఆర్ టోకెన్ ఏ విధంగా సెల్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. సో నేను బస్సులో జర్నీలో ఉండడం వల్ల ఒక వాయిస్ అనేది సరిగా వినిపించట్లేదు, మీకు సమ్ డిస్టర్బెన్సెస్ కూడా ఉండొచ్చు. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.